అద్భుతకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు, యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. అద్భుతకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామంలో మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి వాక్య సందేశం మొదలు పెడుతున్నాను. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారండి? క్రిస్మస్ దినములలో ఉన్నాం కదా, హడావుడిగా ఉన్నాం కదా. మరి హడావుడిని పోయి క్రిస్మస్ సెలబ్రేషన్ దేవుడు ఆనందంగా సంతోషంగా మనందరికీ జరిగించునుగాక. అటు కృప దేవుడు దయచేయునుగాక. ఇంకా వాక్యములోతునకు నేను బయలుదేరుతున్నాను. రండి, వాక్యములోతునకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యం. యోసేపు దావీదు వంశంలోను
యేసేపు దావీదు వంశములలోను గోత్రములోను పుట్టినవాడు గనుక గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రాణము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయ బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఈ లేఖనములో ఉన్న సత్యమును మీరు బయలుపరచమని, విశదీకరించమని, ఈ తాత్పర్యము మా అందరికీ అర్థమయ్యే రీతిగా బోధించమని, పరిశుద్ధాత్మదేవ మా మంచి బోధకుడివై కొంత సమయము మాకు దయచేసి నడిపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు అండి. ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరుదాం. లూకా గారు ప్రభు జనన విధానాన్ని చాలా అద్భుతంగా రాశాడు. ఎందుకు అద్భుతంగా రాశాడని నేను సంబోధిస్తున్నానంటే, లూకా మంచి జ్ఞానవంతుడు, లూకా ఒక వైద్యుడు. లూకా మరి ఈ యొక్క లూకా సువార్తే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా లిఖింపజేశాడు. చాలా అద్భుతమైన సన్నివేశాలను ప్రబోధించాడు. గొప్ప జ్ఞాన సంపన్నుడు లూకా. వైద్యుడు మాత్రమే కాదు, ఆయన వైద్యుడు గనుక, పరమ వైద్యుడు వస్తున్నాడు గనుక ఆయన గురించి క్రొత్త విషయాలను నూతనమైన భాషతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యేసేపు దావీదు వంశములోను. ఏ వంశంలో వస్తానని లేఖనాలు చలవిచ్చినాయి? దావీదు వంశం. దావీదు వంశం అంటే దావీదు వంశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దావీదు వంశము వాస్తవంగా యూదా వంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ యాకోబుకి లేయాకు కలిగిన 4వ కుమారుడు యూదా. యూదా అని పేరు పెట్టాడు. యూదా అంటే స్తుతించు గోత్రం. యూదా అంటే స్తుతించు గోత్రం. 4వ కుమారుడు ఎవరికి? యూదా 4వ కుమారుడు యాకోబుకి లేయాకు కలిగిన 4వ కుమారుడు. ఈ యూదా వంశంలో నుంచే గొప్ప 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 వాళ్ళు రాజులు ఉద్భవించారు. అయితే నా ప్రభువు ఈ వంశంలోనే జన్మించాలి. యూదా దేశము బెత్లెహేమ, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానము కాదు, నీలో నుంచి అధిపతిని తీసుకొని వస్తా అని లేఖనములు ప్రబోధించినాయి, లేఖనములు సెలవిచ్చినాయి. ఆ దినములలో ఆ లేఖనాలు సారంగా తీసుకొని లూకా ఈ మాటలను సంబోధిస్తున్నాడు. ఆ ప్రాంతంలో మొట్టమొదటి జనాభా లెక్క, ఓటర్ లిస్టు తయారు చేయటం. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే 2వ అధ్యాయం 1వ వాక్యం, ఆ దినములలో రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. అది కొరేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అప్పుడు బెత్లెహేములో ఆ సంఖ్య లెక్కింపులో అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసండి? 300 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉన్నారో బెత్లెహేములో ప్రజా సంఖ్య చూస్తే కొన్ని లక్షల మంది ఉండొచ్చు. కనుక ఆ సంఖ్యలో ఆ జనరేషన్లో వీళ్ళు అక్కడి వాళ్ళు కాబట్టి, మరి యేసేపు దావీదు గోత్రంలో పుట్టినవాడు కనుక అక్కడికి వెళ్ళి జనాభా లెక్కలో లిఖింపజేయాలి కనుక దానికోసమని ఈ గర్భవతి అయినటువంటి మరియను తీసుకొని ప్రయాణమయ్యాడు. ఎక్కడి నుంచి ప్రయాణమయ్యాడంటే ఇక్కడ చూసి గలిలయలోని నజరేతు నుండి. ఇక్కడ ఒక చిన్న
ఆలోచన చేసినట్టయితే, గమనించినట్టయితే, ఆ పశువుల పాకలో ప్రసవించి మరి పరుండబెట్టి 8వ దినమున సున్నతి చేయబడి యెరూషలేములో తిన్నగా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు. గలిలయలోని మనబడిన ఆ, దావీదు ఊరికి వెళ్ళాను. ఇప్పుడు వీళ్ళు ప్రయాణమయ్యి బెత్లెహేముకి వెళ్ళారు. బెత్లెహేముకి వెళ్ళి అక్కడ నిండు చూలాలు కాబట్టి ఆమె ప్రసవ దినములు నిండినవి గనుక ఆమె తొలిసూళ్ళు కుమారుని మరి కనాలి గనుక కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ప్రభువైన క్రీస్తుని పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూసారా? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వారు బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే రొట్టెల విల్లు. దావీదు ఊరది, దావీదు పట్టణం అది, దావీదు గారు జన్మించిన పట్టణం అది. కనుక స్వగ్రామం, ఆ గ్రామముకు చెందిన వ్యక్తి యేసేపు. ఆ గ్రామంలో లిఖింప చేయాలి. ఇప్పుడు మనము విజయవాడలో ఉంటున్నామో, విజయవాడ జనాభా లెక్కలకు వస్తే ఎక్కడైనా రాస్తారు? విజయవాడ నివాసి అని రాస్తారు. ఇక్కడ నివాసి, స్థానికమైన నివాసి కనుక ఇతనికి ఓటకు ఇవ్వవచ్చు, అంగీకరించవచ్చు. అందుకోసమని మరి ఎక్కడికో పోయి జనాభా లెక్కలోకి వెళ్తే అక్కడ చేయరు. నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావో నీ ప్రూఫ్లు ఇవన్నీ ఉంటాయి. ఆ దినంలో ప్రూఫ్ లేదు, ఎదురుగా మనిషి ఉండాలి. అందుకని ఈ నిండు చూలాలైనటువంటి ఈమెను తీసుకొని, మరియను తీసుకొని మరి ఆ గాడిద మీద ఎక్కించుకొని బెత్లెహేము అనే గ్రామానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆమె ప్రసవ దినములు నిండి ఉండెను. చూసారా? అయితే యేసేపు వెళ్ళి ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు, వాళ్ళని బతిమలాడతాడు. ఏమని బతిమలాడుతాడో తెలుసా? నా భార్య అయిన గర్భవతి, నిండు చూలాలు, ప్రసవ వేదన కలుగుతుంది, కొంచెము స్థలం ఇవ్వండి అని అడిగినప్పుడు ఎవరు అంగీకరించలేదు. అందుకే నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు నివాస స్థలము లేదు అన్నాడు ప్రభు. అది కారణం. ఉందా భూలోకంలో ఎక్కడన్నా నివాస స్థలం? మనకైతే ఉండేలే, చాలా నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. నేను ఏరియా చెప్పట్లేదు ప్రియ సహోదరి, రియల్ వాక్యం ఉన్నది సత్యము ప్రబోధిస్తున్నాను. నీ స్థలంలో నిలబడి ప్రబోధిస్తున్నానంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు మాటలు ప్రజ్వలింపచేయాలి. అదే సత్య సువార్త. మనం సత్య సువార్తను ప్రకటించు మనము ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టు బోధించాలి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తాన సొలితూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున స్థలము లేదు. భూలోకంలో పరిశుద్ధుడికి స్థలము లేదు. నీకు నాకు స్థలాలు ఎన్నో ఉన్నాయి. భూమిని ఆక్యుపై చేశాం. భూమి ఆయన పాదపీఠం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ప్రభు పాదపీఠం ఆక్యుపై చేస్తున్నాం. ఇక్కడ గమనించాలి దేవుని బిడ్డలారా. అయితే ఈ విధంగా మరి తొలిసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ చేశారు. చూసా? ఆయన రాజు, లోకాలను వేలే రాజు, మహారాజు, కన్యమర్య గర్భములో జన్మించాడు. పరమణ దూతలు, ధరణిలో మనుషులు మహదానందముతో గంతులు వేసే పర్వదినము క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే. మహదానందంతో గంతులేసే పర్వదినం. మనమందరము గంతులేసి, ఎందుకంటే మన పాపలను బాపటానికి వచ్చిన రక్షకుడు, పాప విమోచకుడు, పాపల కొరకై పరమును విడిచిన
మహనీయుడు, ఆయన తేజోమయుడు, నిర్మమాన దివ్య తేజోమయుడు, నిత్యము వెలుగుతున్న వెలుగు. అదే యోహాను సువార్తలో అంటాడు చూడండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆయన ఎక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసు. మొదటి వాక్యం నుంచి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. చూసారా, ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు ఎలుగై ఉండెను. గలిలయ ప్రాంతంలో చీకట్టున్న ప్రజలకి వెలుగు ఉద్భవింపబడెను, వెలుగు ప్రత్యక్షమాయెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, ఎన్ని పర్యాములు క్రిస్మస్ సందేశము మనము వింటున్నాము, మంచిదే. దాని గ్రహింపులోనికి వెళ్ళామా అన్నది ప్రశ్న. వెళ్తే ఎల్లని గుడ్డు, ఆయన మన హృదయాలలో ఉంటే ఎల్లని గుడ్డు. ఈ లోకంలో ఆయనకి స్థలం లేకపోయినా మన హృదయంలో స్థలము సిద్ధం చేసుకున్నాడు. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఈయన ఈ విధంగా జన్మించినాడు కదండి. జన్మించినప్పుడు రాజు జన్మించాలంటే ఈ లోకాలను పాలించే రాజు ఆయన దీనుడై, కడుదీనుడై, దరిద్రుడై, రక్త అస్తములతో. చూసారా, మనకు అది లేదు ఇది లేదు అని మనము ఏదేదో ఊహిస్తూ ఉంటాం. కానీ నా ప్రభువు పరలోకమును విడిచిపెట్టాడు, విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టాడు, రిక్తులుగా వచ్చాడు లోకంలో. ఆ ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఈ లేఖనాలు ఉంటాయి. అసలు ఎలా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం మేము ఇక్కడ పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే దేవుని వాక్యములో ఉన్న సత్యములు మనము గ్రహించాలి, దేవునితో రిలేషన్ కలిగి జీవించాలి, దేవుని హత్తుకోవాలి. అప్పుడే క్రిస్మస్ సెలబ్రేషన్కి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, సంతోషం సంతోషం, క్రిస్మస్ సంతోషం, ఆనందం ఆనందం, క్రిస్మస్ ఆనందం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే క్రీస్తు మన హృదయ సింహాసనాసీనుడై ఉన్నప్పుడు వస్తున్నాయి. కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు? దయ, దాక్షిణ్యం, కరుణ, కటాక్షం, ఇవి కలిగి ఉండాలి. రిక్తత్వం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, ఉప్పొంగకూడదు, అమర్యాదగా నడవకూడదు. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో ఈడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపము ధరించి, ఆయన ఎట్లా వచ్చాడు? దాసుని స్వరూపము ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఎవరు చేశారు రిక్తునిగా? మనం చేసుకోగలమా? కొంచెం ఉంటే చాలు మనము. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, విడిచిపెట్టి పడేశాడు. మనం ఏమి విడిచిపెడుతున్నాము చెప్పు? ఈ క్రిస్మస్ సందేశంలో నువ్వు విడిచిపెట్టే ఏంటో చెప్పు నాకు. మనం విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టామా? నిజంగా క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే విడిచిపెట్టితేనే. ఆయన పాపుల రక్షకుడై పాపము బాపుటకై పరమును విడిచిపెట్టాడు. మరి నువ్వేంటి కొంచెం ఉంటే కూడా దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? అవునా? రిక్తుడుగా అవతరించాడు, రక్త అస్తములతో. నీకెక్కడికి పోయినా కానీ అన్నీ ఓదా కావాలి. అవునా? ప్రియాది దేవుని బిడ్డలారా, మీరు ఏమి అనుకోవద్దు దయచేసి. నా ప్రభువు విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి పడేశాడు.
పరలోకాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టేశాడు. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. అందుకే పాపుల రక్షకుడైన, పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. చూసారా, తిమోతి పత్రికలో ఆ మొదటి అధ్యాయం 15వ వాక్యంలో పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. చూసారా, లోకమునకు ఎందుకు వచ్చాడు? పాపులమైన మనలను రక్షించి పరలోకానికి వారసత్వము ఇవ్వటానికి కోసం వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇట్టి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావంటే, క్రీస్తు ఆరాధన చేస్తున్నావంటే, క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాము అంటే మనం ఎట్టుండాలి? మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. ప్రభు కోసం జీవించాలి. ప్రభుని ఎత్తుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. కంటిన్యూ చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు కావాలి మనకి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయన మనసు చాలా మెత్తనైనది తెలుసా. పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడండి, పరమును విడిచిన దేవుడండి. ఆయన మాట్లాడుతా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవుని స్వరూపము. విన్నారా? పరిశుద్ధాత్మ ద్వారా ఏ స్వరూపం వచ్చింది? దేవుని స్వరూపం. ఆ కన్య మరియ గర్భములో ఏ స్వరూపం ఉంది? దేవుని స్వరూపం. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, అసలు ఎంచుకోలేదు. ఇది భాగ్యము, దీన్ని విడిచిపెట్టి నేను భూలోకానికి ఎలాగ వెళ్ళాలి, నేను ఆ పాపులను ఎందుకు రక్షించాలని. మనుషుల పోలిక. మనం ఎలా ఉన్నామో ఆ పోలికగా వస్తేనే ఆయన గుర్తుపడతాం. తెలుసా? ఈ పోలిక అసలు వర్ణించావా? ఎప్పుడన్నా వివరించావా? ఈ పోలిక కాకుండా ఏరే పోలిక అయితే మనం ఏం చేస్తాము? మనుషుల పోలిక అంటే మన పోలిక. అందుకే జక్కయ్యతో ఏం చెప్పాడంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా వచ్చాను జక్కయ్య అని చెప్పాడు 19వ అధ్యాయం 10వ వాక్యంలో. కనుక మనుషుల పోలికకు పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, మరియు ఆయన నజరేయుడైన యేసు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఏంది విధేయత చూపటం అంటే? ఒక చిన్న మాట అంటే పడలేము, ఎదనికి కాస్త బాగుంటే ఓర్చలేము. విధేయత కావాలి ముందు, అప్పుడు కిస్మత్ చేయాలి. విధేయత కలిగి కిస్మత్ చేయాలి. వినయ విధేయతలు కలిగిన దేవుడు మన దేవుడు. సాత్వికుడు మన దేవుడు. దీన మనస్సు కలిగిన దేవుడు. అతి పరిశుద్ధుడు. దేవదూతలు, పరలోక సైన్య సమూహం కూడి ఆయన్ను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చిన దేవుడండి. అందుకు క్రిస్మస్. భూజనులందరికీ సమాధానం ఇవ్వటానికి ప్రత్యక్షమైన దేవుడు. పరము నుంచి భూమికి దిగి వచ్చిన మహాదేవుడు ఆయన. ఆయనే ప్రేమమయుడు, ప్రేమమూర్తి, ప్రేమకు నిర్వచనము దేవుడు. ఈ జగతికి ప్రేమే. ఆయనే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆ యేసు రక్షకుని ఆరాధన చేస్తున్నామంటే, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సెలబ్రేషన్లు చేస్తున్నామంటే, మనము హృదయ పరిశుద్ధతలో దేవుని ఆరాధిస్తే, మనము మన కుటుంబాలు మనము ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆనందం, సంతోషం, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంతు సంతోషంలో ఆనందిస్తాం. క్రిస్మస్ అది పర్వదినం. నేడే రక్షణ దినం. రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మనము గంతులు వేస్తాం.
ఆనందిస్తాం. ఎందుకంటే మన రక్షకుడు, మన పాప విమోచకుడు, మన ప్రాణ ప్రియుడు, ఆయన లోకరక్షకుడు. లోకాన్ని రక్షించడానికి అవతరించిన అవతార పురుషుడు ఆయన నజరైన యేసు. ఆయన్ను ఆరాధించే మనము మన గుండెల నిండా ఆ ప్రభుని కలిగి జీవించాలి. మన హృదయంలో జన్మింప చేసుకోవాలి. అప్పుడే క్రిస్మస్ సెలబ్రేషను, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం మనందరికీ అట్టి కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు ఈ క్రిస్మస్ సందేశము విన్న ప్రతి కుటుంబంలో దేవుడు ప్రజ్వలింపబడునుగాక, ఎలుగై ఉదయించునుగాక. ఆ నీతి సూర్యుడు మన కుటుంబంలో మా బిడ్డలకి రక్షణ ప్రణాళికలో దేవుడు నడిపించబడునుగాక. అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఈ వాక్యము మన ఇనికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. క్రిస్మస్ మరియు ఈ శుభాకాంక్ష గడియలలో ప్రతి కుటుంబము ఎక్కడ కూడా కొరత లేకుండా సమృద్ధి దీవెన ఆశీర్వాదములు దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, తల్లు వంచండి. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మా కొరకు నైనా పరమును విడిచి భూమికి వేధించిన దేవుడు, మీ కృతజ్ఞతలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము మిమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమామూర్తి నీకు స్తోత్రములు. ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ పండుగ దినాల్లో బిడ్డలకి అందరికీ నాయన సమృద్ధి దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఎవరికి కొరతలు లేకుండా చేయండి. నీ జనన విధానంలో ప్రభు ఆనంద డోలికలో తేలియాడబడే కృప దయచేయండి. సంతోషము, ఆనందము, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం ప్రతి కుటుంబంలో ప్రజ్వలింప చేయమని క్రీస్తునామంలో, యేసుక్రీస్తునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.